సంవత్సరం 1972 జూన్ 12 ఆల్కట్రాజ్ జైలు, శాన్ ఫ్రాన్సిస్కో బే. తెల్లవారుజామున రోల్ కాల్ సమయం. అంతా ప్రశాంతంగా మామూలుగానే ఉంది. కానీ ఇంకొన్ని క్షణాల్లో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అంతుచిక్కని జైలు మిస్టరీలలో ఒకదానికి తెరలేవబోతోందని అక్కడ ఎవరికీ తెలియదు. అయితే ముగ్గురు ఖైదీలు ఫ్రాంక్ మోరిస్ మరియు యాంగ్లిన్ సోదరులు ఎంత పిలిచినా పలకట్లేదు. దీంతో ఒక గార్డ్కి అనుమానం వచ్చి వాళ్ల గదిలోకి వెళ్లాడు. ఫ్రాంక్ మోరిస్ దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నట్టు కనిపించాడు. గార్డ్ తన లాఠీతో మెల్లగా అతని తల మీద తట్టాడు. అతను అలా తట్టాడో లేదో ఫ్రాంక్ తల తప్మని కింద పడిపోయింది. అది నిజమైన తల కాదు, సబ్బు కాగితం ముద్దలతో చేసిన నకిలీది. ఆ క్షణం ఆ గార్డ్కి గుండె ఆగినంత పనైంది. వెంటనే జైలంతా ఒక్కటే గందరగోళం. అలారంలు మోగాయి. ఆ ముగ్గురు ఖైదీలు గాల్లో కలిసిపోయినట్టు మాయమయ్యారు. అందరి మెదళ్ళో ఒకే ప్రశ్న: దేశంలోనే అత్యంత కఠినమైన సూపర్ సెక్యూరిటీ జైలుగా పేరున్న ఆల్కట్రాజ్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు? ఇది ఎలా సాధ్యం? సరే, ఈ మొత్తం కథనం అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆల్కట్రాజ్ గురించి తెలుసుకోవాలి. అసలు దీన్ని ఎందుకు అభేద్యమైన కోట అని పిలుస్తారు? ఇక్కడి నుండి తప్పించుకోవడం అసాధ్యం అనే పేరెలా వచ్చింది? చూడండి, ఆల్కట్రాజ్ చుట్టూ భద్రత మామూలుగా ఉండదు. ఎటు చూసినా వాచ్ టవర్లు, వాటిలో స్నైపర్లు, పెద్ద పెద్ద ముళ్ల కంచెలు. ఒకవేళ ఈ మనిషి పెట్టిన అడ్డంకులన్నీ దాటుకున్నా అసలైన శత్రువు బయట ఉంది. అదే శాన్ ఫ్రాన్సిస్కో బే. ఆ నీళ్లు ఎప్పుడూ మంచులా చల్లగా ఉంటాయి. ఆ నీటిలో 20 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే హైపోథర్మియా వచ్చి ప్రాణాలు పోవడం ఖాయం. ఇప్పుడు ఈ ఖైదీలు పరిష్కరించాల్సిన మొదటి సమస్య ఏంటో చూద్దాం. పటిష్టమైన కాంక్రీట్ గోడలున్న వాళ్ల సొంత గదులుంచి అసలు బయటకు రావడమే ఒక పెద్ద సవాలు. ఒక్కసారి ఆలోచించండి, కాంక్రీట్ గోడలు. వాటిని పగలగొట్టడానికి వాళ్ల దగ్గరున్నదేంటో తెలుసా? కేవలం చెంచాలు. ఒక చిన్న చెంచాతో జైలు గోడను తవ్వడమంటే వినడానికే నమ్మశక్యంగా లేదు గదా. కానీ ఇక్కడే వాళ్లకు ప్రకృతి రూపంలో ఒక వరం దొరికింది. అదే కాంక్రీట్ క్యాన్సర్. అంటే ఏళ్ల తరబడి ఆ సముద్రపు గాలికి లోపలున్న ఇనుము తుప్పుపట్టి కాంక్రీట్ మొత్తం ఒక శుద్ధ మొక్కలా బలహీనపడిపోయింది. దీంతో ఆ పటిష్టమైన కాంక్రీట్ గీకడానికి వీలుగా మారింది. సో వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. చాలా తెలివైన ప్లాన్. నెలల తరబడి ప్రతిరోజూ చెంచాలతో ఆ కాంక్రీట్ను గీకేవాళ్లు. మరి ఆ శబ్దం బయటకు వినిపించకుండా ఉండటానికి ఫ్రాంక్ మోరిస్ జైల్లో మ్యూజిక్ అవర్ ఉన్నప్పుడు కావాలనే తన అకార్డియన్ను గట్టిగట్టిగా వాయించేవాడు. ఆ సంగీతంలో ఈ శబ్దం కలిసిపోయేది. ఇక గార్డ్లకు దొరక్కుండా తవ్విన రంధ్రాన్ని కాగితపు ముద్దతో చేసిన నకిలీ వెంటతో కప్పి ఉంచేవాడు. సరే, గదిలోంచి బయటపడే దారి అయితే దొరికింది. కానీ ఇంకో పెద్ద సమస్య ఉంది. వాళ్ళు బయట యుటిలిటీ కారిడార్లో పనిచేస్తున్నప్పుడు రాత్రంతా గస్తీ కాసే గార్డ్ల కంట పడకూడదు గదా. రాత్రంతా ప్రతి గంటకు ఒకసారి గార్డ్లు తనిఖీకొస్తారు. వాళ్లు గది ముందు నుంచి వెళుతారు. లోపల మనిషి లేడని తెలిస్తే ఇంకా అంతే సంగతులు. వాళ్ల ప్లాన్ మొత్తం నాశనమవుతుంది. ఇక్కడే వాళ్ళు ఒక సైకలాజికల్ ట్రిక్ ప్లే చేశారు. మనిషి మెదడుకు ఒక బలహీనత ఉంటుంది. అదేంటంటే చీకట్లో సరిగా కనిపించకపోయినా ఒక ఆకారాన్ని చూస్తే అది మనిషి ముఖమే అని భ్రమపడటం. దీన్నే పెరడోలియా అంటారు. ఈ బలహీనతనే వాడుకుని వాళ్ళు డమ్మీ తల్లు తయారు చేశారు. సబ్బు, సిమెంట్, కాగితపు ముద్దతో తల ఆకారం చేసి దానికి మనిషి చర్మం రంగు వేశారు. కానీ అసలైన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే జైల్లోని బార్బర్ షాప్ నుంచి నిజమైన జుట్టును సేకరించి ఆ తలలకు అతికించారు. చీకట్లో గార్డ్ టార్చ్ లైట్ వేసినప్పుడు దుప్పటి కింద జుట్టు కనిపించగానే ఓ ఖైదీ నిద్రపోతున్నాడు అని అనుకుని ముందుకెళ్ళిపోయేవాడు. ఓకే, గదిలోంచి బయటపడ్డారు. గార్డులను మోసం చేశారు. జైలు భవనం దాటేశారు. ఇప్పుడు వాళ్ల ముందున్నది అసలైన మృత్యువు. గడ్డ కట్టించే శాన్ ఫ్రాన్సిస్కో బే. ఆ నీళ్లను దాటాలంటే ఒక పడవ కావాలి. మరి ఆ పడవ దేంతో చేస్తారు? నమ్మలేరు, కానీ వాళ్ళు ఇతర ఖైదీల దగ్గర నుంచి దాదాపు 50 రైన్ కోట్లను దొంగిలించి పోగు చేశారు. అయితే రైన్ కోట్లను ఊరికే కుడితే నీళ్లు లోపలికి వచ్చేస్తాయి కదా. ఈ సమస్యకు వాళ్లకు జైల్ లైబ్రరీలోనే పరిష్కారం దొరికింది. ఒక పాత మ్యాగజైన్లో వాల్కనైజేషన్ అనే పద్ధతి గురించి చదివారు. యుటిలిటీ క్యారిడార్లోని వేడినీటి పైపుల దగ్గర రైన్ కోట్ల అంచులను కరిగించి అతికించారు. దీంతో కుట్టు లేకుండా వాటర్ ప్రూఫ్ పడవ తయారైంది. తెప్పతో పాటు చెక్కతో థెడ్లు కూడా తయారు చేసుకున్నారు. కానీ అసలు హైలైట్ ఏంటంటే
ఆ పెద్ద పడవలోకి గాలి నింపడానికి ఫ్రాంక్ మోరిస్ తన సంగీత వాయిద్యం ఒక కన్సర్టినాను గాలి పంపుగా మార్చేశాడు. ఎంత తెలివి! అలా అన్ని సిద్ధం చేసుకుని రాత్రిపూట సుమారు 10 గంటల సమయంలో ఆ ముగ్గురు తమ తెప్పను సముద్రంలోకి వదిలి చీకటిలోకి మాయమయ్యారు. దీంతో 20వ శతాబ్దపు అతిపెద్ద మిస్ట్రీలలో ఒకదానికి తెరలేచింది. అయితే వాళ్లతో పాటు ప్లాన్లో ఉండి చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అలెన్ వెస్ట్ అనే మరో ఖైదీ వాళ్ల ప్లాన్ మొత్తం పోలీసులకు చెప్పేశాడు. వాళ్ల టార్గెట్ జనాలెక్కువగా ఉండే శాన్ ఫ్రాన్సిస్కో కాదు, దాని పక్కనే ఉత్తరాన ఉన్న ఏంజల్ ఐలాండ్. ఎందుకంటే అక్కడ జనం తక్కువ, దొరికిపోయే ప్రమాదం కూడా తక్కువ. సరే, పారిపోయిన తరువాత ఏమైంది? మొదట్లో వాళ్ల తెడ్డు కొన్ని ఫోటోలు ఏంజల్ ఐలాండ్ దగ్గర దొరికాయి. కానీ 17 ఏళ్ల తరువాత వాళ్ళు నీళ్లలో మునిగిపోయి చనిపోయుంటారని FBI కేసు మూసేసింది. ఇక ఆ కథ ముగిసిపోయిందనుకున్నారందరూ. కానీ చాలా ఏళ్ల తరువాత ఒక కొత్త ఆఫీసర్ పాత ఫైళ్లను మళ్లీ తెరిచాడు. ఆ మార్షల్ డైక్ పరిశోధనలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వాళ్లు పారిపోయిన రాత్రే తీరానికి దగ్గర్లో ఒక నీలిరంగు చెవి కారు దొంగతనం చేయబడింది. ఆ కారులో 3 వ్యక్తులున్నట్టు ఒక సాక్షి కూడా చెప్పాడు. ఇంకా ఆశ్చర్యమేంటంటే అదే కారు కొన్ని గంటల తర్వాత 100 మైళ్ల దూరంలో కనిపించింది. ఇది చూస్తే వాళ్లు తీరం చేరి కారు దొంగిలించి పారిపోయినట్టే ఉంది. ఈ ఆధారాలన్నీ చూస్తుంటే వాళ్లు బతికే బయటపడ్డారనిపిస్తోంది. కానీ ఈ మిస్టరీని ఇంకా సజీవంగా ఉంచే అతిపెద్ద విషయం ఒకటుంది. ఇప్పటికీ వాళ్ల మృతదేహాలు దొరకలేదు, ఒక్కటి కూడా. వాళ్ళు జైలు గోడల నుంచైతే తప్పించుకున్నారు. కానీ ఒక్కసారి ఆలోచిద్దాం. జీవితాంతం పట్టుబడతామనే భయంతో బతకడం, సొంత పేరు చెప్పుకోలేకపోవడం, ప్రతి నిమిషం వెనక్కి తిరిగి చూసుకోవడం, అది నిజమైన స్వేచ్ఛేనా? బహుశా వాళ్ళు ఇనుప గోడల నుంచి తప్పించుకుని భయం అనే కనిపించని గోడల మధ్య కొత్త ఖైదీలుగా మారిపోయారేమో.